ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో అన్ని ప్రాజెక్టులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఓపెనింగ్‌కి సిద్ధంగా ఉండగా మరికొన్ని ప్రాజెక్టులయితే శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అంటే అమరావతి రాజధానిలో ఎక్కడ చూసినా సరే భారీ భారీ క్రెయిన్‌లు మోహరింపు కావచ్చు, ఎక్కడ చూసినా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పనులన్నీ కూడా అభివృద్ధి స్థాయిలో అయితే ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యం అలాగే రానున్న రోజుల్లో ఎందుకంటే ఇటు విశ్వ నగరంగా తీర్చిదిద్దాలంటూ కూడా ఆ యొక్క పరిణామ క్రమంలో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. సీఎం యొక్క ఆలోచన నేపథ్యంలో కూడా ఎక్కడ ప్రాజెక్టులు కూడా స్పీడప్ అంటే ఎక్కడ కూడా తగ్గకుండా చాలా స్పీడ్‌లో వెళ్తున్న పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే విశ్వ నగరంగా అభివృద్ధి చెందనున్న ఈ యొక్క రాజధానికి సంబంధించి అత్యంత కీలకంగా ఒక ప్రాజెక్ట్ అయితే దోహదపడనుంది. అదే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. శుభ్రమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నీరు అనేది త్రాగునీరు నగర వ్యాప్తంగా కూడా అందించే ఒక కీలకమైన ప్రాజెక్టు సంబంధించి కూడా శరవేగంగా జరుగుతున్న పనులైతే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అమరావతిలోని కృష్ణాయపాలెం వద్ద అయితే ఈ యొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో దీని యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అదే ప్రాంగణంలో అయితే ఉన్నాం. సో ఈ యొక్క నిర్మాణ పరిస్థితి మొత్తం కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా ఫౌండేషన్ వర్క్ కింద ఉన్న ఈ వర్క్ ఏదైతే ఉందో దాదాపు అంతా కూడా పూర్తయిపోయినాయి. దాని తర్వాత పైన ఏదైతే సివిల్ వర్క్ అంటారో ఈ సివిల్ వర్క్ నిర్మాణం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి వర్క్ అనేది కూడా మరి జరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు అంటే కార్మికులు కావచ్చు అందరూ కూడా 3 షిఫ్ట్ల ఆధారంగా అయితే నిర్విరామంగా ఈ యొక్క పనులన్నీ కూడా ఎక్కడ ఆగకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అమరావతి రాజధానిలో చూసుకున్నట్లయితే అనేక ప్రాజెక్టులన్నీ కూడా చాలా వరకు కూడా వాటి యొక్క ప్రాజెక్టులో స్పీడ్ చాలా అవుతుందనేది కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క వాటర్ ప్లాంట్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజధాని అయినట్టు ప్రజా రాజధాని అయినట్టు అమరావతి నగరానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన నీరు అందించే లక్ష్యంగా దీని యొక్క కీలకంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే దీనికి సంబంధించి పనులన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఎవరైతే రాజధానిలో ఉన్నటువంటి నివాసితులు కావచ్చు వారందరూ కూడా 24/7 సురక్షితమైన తాగునీరు అందించడం ఈ యొక్క ప్లాంట్ సంబంధించి ఒక ప్రధాన ఉద్దేశం. సో ఏదైతే ఈ యొక్క వాటర్ ప్లాంట్ సంబంధించి ప్రధానంగా ఇటు కృష్ణానది నుంచి రా వాటర్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు మంతెన సత్యనారాయణ వద్ద ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో అక్కడ ఇంటెల్ వేల్ సంబంధించి ఒక నిర్మాణ పనులని జరుగుతున్నాయి. అక్కడ కృష్ణానది నుంచి ఆ సోర్స్ నుంచి రా వాటర్ అనేది అక్కడ తీసుకోవడం అక్కడ నుండి లిఫ్ట్ చేసుకునే పైపుల ద్వారా పైపుల ద్వారా ఎక్కడైతే ఈ వాటర్ మన ప్రస్తుతం ఉన్న ఈ యొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ ప్రాంగణం ఈ యొక్క ప్రాజెక్ట్ వద్ద కూడా తరలిస్తారు. భారీ రెండు అంటే ఒక పైప్ లైన్ ఉంటుంది 2 మీటర్ల వ్యాసంతో కలిగింది. దాదాపు 2.3 కిలోమీటర్ల పైప్ లైన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా రా వాటర్ అంతా కూడా తీసుకురావడం ఇక్కడంతా కూడా వాటర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీని అంతా కూడా పరిశుభ్రపరచడం అలాగే నగర వ్యాప్తానికి అంతా కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వివిధ లైన్లు అమరావతి చుట్టూరుతో కూడా ఈ యొక్క వాటర్ పైప్ లైన్ అనేది ఒక సర్కిల్ రూపంలో అయితే దానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. ఆ యొక్క సర్కిల్ నుంచి ఈ ఏదైతే అక్కడ నుంచి కూడా దానికి సంబంధించి వాటర్ ప్లాంట్లకు అయితే వెళ్తూ ఉంటాయి. అక్కడ సంబంధించి లోకల్ అక్కడ నుంచి అయితే ఎవరైతే నివాసితులు ఉంటారో వారికి వెళ్తుంది ఆ జోన్ల నుంచి విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి 2027 సెప్టెంబర్ కల్లా అయితే దీన్ని కంప్లీట్ చేయాలని కూడా అంటున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి 2 ఫేజుల్లో అయితే దీనికి సంబంధించి పూర్తిగా చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దీనికి సంకల్పించిన నేపథ్యంలో మొదటి ఫేజ్లో చూసుకున్నట్లయితే 190 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే ఒక రోజుకి సంబంధించి 190 మిలియన్ లీటర్లు అనేది కూడా డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్తుంది. సో తర్వాత భవిష్యత్ తరాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందో 2050 ఏడాదికి సంబంధించి 2050కి ఆ రోజు సంబంధించి ఏదైతే పాపులేషన్ ఉంటుందో ఆ పాపులేషన్ సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఆ విధంగా రూపుదిద్దుకుందని తెలుసు. సో ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి కీలకంగా చూసుకున్నట్లయితే కొన్ని టెక్నికల్ అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి సాధారణంగా ఉన్న వాటర్ ప్లాంట్లో కంటే కూడా ఏఏని ఇంటిగ్రేట్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ ఫ్లో ఏ విధంగా ఉంటుంది వెళ్ళే ఇక్కడ స్వచ్ఛమైన నీరు అంటే ఒక్క చుక్క నీరు కూడా వేస్ట్ కాకుండా మొత్తంగా నగర వ్యాప్తంగా అందరికి కూడా చేరే విధంగా దీన్ని అత్యంత సాంకేతికంగా ఆధారంతో దీన్ని అయితే ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇందులో సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ ఈ యొక్క సిస్టమ్ని ప్రధానంగా దీనిలో వాడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీనివల్ల నీటి శుద్ధి ప్రక్రియ ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తం కంప్యూటరైజ్ పద్ధతిలో అయితే జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు వేస్ట్ అవ్వడం కావచ్చు అలా ఏదైతే ఉందో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే దాన్ని తెలుసుకోవడం కావచ్చు దాన్ని రెక్టిఫై చేయడం కావచ్చు ఇంత కూడా కంప్యూటరైజ్ పద్ధతిలో అత్యాధునిక
సాంకేతిక ప్రమాణాలతో ఆ విధంగా అయితే సాంకేతిక నేపథ్యంలో అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే అవుతుందనేది కూడా ప్రస్తుతం మనం చూస్తుంది. ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నటువంటి WHO దానికి ప్రమాణాలకు అనుగుణంగా ఈ యొక్క నీటి శుద్ధి అనేది కూడా అత్యాధునిక ఫిల్టరైజేషన్ మరియు ఓజనేషన్ పద్ధతులకు సంబంధించి కూడా వాటిని కూడా ఉపయోగిస్తున్నారనేది కూడా సాధారణంగా ఉన్న వాటర్ ప్లాంట్‌లో పోలిస్తే ఇది భిన్నంగా అత్యాధునిక సాంకేతికతగా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నిర్మితం అవుతుందనేది కూడా తెలుసు. ఏదైతే ఈ ప్లాంట్ ప్రధానంగా ఈ పైప్‌లైన్ నెట్వర్క్ కూడా చూస్తే ఈ ప్లాంట్ నుండి రాజధానిలోని వివిధ ప్రాంతాలకు ఎల్‌పిఎస్ లేఅవుట్లు అంటారు. విల్లాలు, ప్రభుత్వ భవనాలు ఇలా నీటిని తీసుకెళ్లేందుకు ప్రధాన పైప్‌లైన్‌లు ఏర్పాటు వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అమరావతి అభివృద్ధికి సంబంధించి పనుల్లో ఈ ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యత, అత్యంత కీలకంగా ఉండనున్నది కూడా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది పూర్తయితే మాత్రం రానున్న రోజుల్లో అమరావతి రాజధానిలో ఎక్కడ చూసినా ఈ యొక్క బోర్వెల్ వేసుకునే పరిస్థితి అయితే ఉండదనేది కూడా ఖచ్చితంగా ప్రధానంగా తెలుస్తున్న ఇదే. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడ చూసినా బోర్వెల్స్, వాటర్ కావాలంటే బోర్వెల్స్ లాంటివి వేసుకునే పరిస్థితి ఎక్కడో చూస్తాం. ఈ యొక్క విశ్వనగరంగా అభివృద్ధి చేయాలి అంటే ఏదైతే సీఎం ఒక ఆలోచన నేపథ్యంలో ఎక్కడ చూసినా అన్నిటికీ అత్యాధునిక ప్రమాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యొక్క నిర్మాణ పనులన్నీ కూడా ఎంత వేగంగా సీఎం ఒక ఆదేశాలు, సూచనల విధంగా ఏ విధంగా వెళ్తున్నాయో ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా మంత్రి నారాయణ కూడా విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు. అమరావతి రాజధాని ఇంకా అత్యంత అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ విధంగా నిర్మించవచ్చు, ఏ విధంగా అత్యంత ప్రమాణాలతో యూజ్ఫుల్ అవుతుంది ఏంది అనేది అన్ని కోణాల్లో కూడా మంత్రి బృందం ఎప్పటికప్పుడు కూడా విదేశీ పర్యటనలు చేస్తూ దీనికి సంబంధించి ఇక్కడ రాజధానిలో ఏ విధంగా ఇటు టెక్నాలజీ కావచ్చు వీటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని అన్ని కోణాల్లో కూడా తనైతే మరి ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా అత్యంత కీలకంగా మంత్రి నారాయణ కూడా ఈ అమరావతి నిర్మాణం సంబంధించి రెయిన్బోలో కూడా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అంతా తానే స్వయంగా వెళ్ళి విజిట్ చేసి అన్నీ కూడా పరిశీలించి అధికారుల నుండి అన్ని వివరాలు అన్నీ కూడా సేకరించి అలాగే కొన్నిటికి ప్రాజెక్టులు వేగవంతం అవ్వాలని కూడా ఒక డెడ్ లైన్ కూడా విధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉన్న రోజులు చూసుకున్నట్లయితే ఏదైతే ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందనున్న ఈ అమరావతి రాజధానికి సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టులో ఉన్నామో ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి దాదాపు 22 ఎకరాలు కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు ఏదైతే అత్యంత కీలకంగా వ్యవహరించనుంది. ఎందుకంటే ఇక్కడ చూసినా సరే ఒక నీరు ప్రాముఖ్యత ఉంది. మౌలిక వసతులకు సంబంధించి అత్యంత ముందుంజే ఉండేది వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కడ చూసినా ప్రధానంగా ఉండాలి. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇటువంటి ప్రాజెక్ట్ని అత్యంత కీలకంగా ప్రభుత్వం తీసుకుంది. ఏదేమైనా సరే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో 190 MLD దీనికి సంబంధించి 2027 సెప్టెంబర్కి ఈ ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని కూడా దృఢ సంకల్పంతో దానికి సంబంధించి పనులన్నీ కూడా వేగంగా చక్కచక్క చేస్తుంది. ఈ విధంగా ఏదైతే ప్రాజెక్టు సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ అయితే 2027 సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో రెయిన్బోలో కూడా 3 షిఫ్ట్ల ఆధారంగా కంటిన్యూగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రానున్న రోజుల్లో 2050 ఏడాదికి సంబంధించి పాపులేషన్ ఏ విధంగా ఉంటుందో వారందరూ కూడా సరిపడే విధంగా అమరావతి రాజధానిలో ఈ యొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది అత్యంత కీలకంగా ఉన్నది. 190 MLD అంటే మిలియన్ లీటర్ పర్ డే అనేది ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్లో కూడా భవిష్యత్తు ఉద్దేశించి మరో 190 MLD కూడా దానికి సంబంధించి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయనున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే మౌలిక వసతులు కల్పించడంలో అమరావతి రాజధానికి అత్యంత కీలకం. ఆ నేపథ్యంలో ఈ యొక్క వాటర్ అంటే పరిశుభ్రమైన స్వచ్ఛమైన నీరు అనేది అమరావతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందించడం లక్ష్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కీలకంగా వ్యవహరించడం అనేది క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 అమరావతి, కృష్ణాపాలెం.